ఇక దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూద్దాం. ఏంది అంటే బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ పైన పైసలు వేస్ట్, ఆ హామీ మాది కాదు, మోడీ ఇంట్లో నుంచి తెచ్చి పెట్టలేడు కదా, బయ్యారంలో దొరికేది నాసి రకం ఐరన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యానం. ఏడాది పాలనలో కాంగ్రెస్ పై పూర్తి వ్యతిరేకత, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం, రానున్న కాలంలో కాంగ్రెస్ కు గడ్డకాలం, హనుమకొండలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఓకే, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ వేస్ట్, ఎవరు చెప్పిల్లు? అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ బయ్యారం ఆ ఫ్యాక్టరీకి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ నిజంగా వేస్ట్ అని అధికారుల నుండి చెప్పుర్రి. ఎవరైతే సైంటిస్టులు అక్కడికి వచ్చి పూర్తి స్థాయిలో ఇక్కడ నాసి రకమ క్వాలిటీ అనే చెప్పుర్రి. సరే, ఈ విషయాన్ని పక్కన పెడదాం. తెలంగాణ రాష్ట్రానికి అయ్యా కిషన్ రెడ్డి ఏం బడ్జెట్ ప్రవేశపెట్టినవయ్యా? ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంత నిధులు తెచ్చినవయ్యా? తెలంగాణ రాష్ట్రానికి ఏం ఒరిగి ఇచ్చినవయ్యా? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జిల్లాలకు కానీ ఇక్కడ ఏది రాజధానికి కానీ ఏమైనా పైసలు తెచ్చినవా? కేంద్రం నుండి రావాల్సిన బకాయిలు ఏడబోయినాయి? వీటన్ని గురించి వద్దు, ఎప్పటికీ ప్రభుత్వాన్ని తిడదామా. ఎన్ని రోజులు తిడతారండి? ఆల్రెడీ ప్రభుత్వం ప్రజలలో ఏందో కూడా అర్థమైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా